డీటెయిల్స్ చూస్తే వారిద్దరికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. అయితే ఆమెకు గతంలోనే వివాహమై 2 పిల్లలున్నారు. అయినా సరే ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంతలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఏలూరు జిల్లా ఉంగటూరులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం 2 కుటుంబాల్లో విషాదాన్ని మిగల్చగా 2 పిల్లల్ని అనాథలను చేసింది. ఏలూరు జిల్లాలో ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లై భర్త పిల్లలున్న మరో యువకుడి మోజులో పడింది ఆ మహిళ. ఎర్రమల్ల గ్రామానికి చెందిన 25 ఏళ్ల చినమావుళ్లయ్యకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రమతో ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. రమకు అప్పటికే వివాహమై 2 పిల్లలున్నప్పటికీ వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలియగానే వివాహిత కుటుంబ సభ్యులు వచ్చి గొడవ పడటంతో ఆమెను తిరిగి సొంత ఊరికి తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన వీరిద్దరూ కాలువలో దూకి తనువు చాలించారు. మార్చి 24 రాత్రి చినమావుళ్లయ్య తన అన్న కుమారుడికి ఫోన్ చేసి రమ తన వద్దకు వచ్చిందని చెప్పాడు. తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి కాలువ గట్టున వారి వస్తువులు మాత్రమే కనిపించడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, మంగళగిరి అగ్నిమాపక బృందాలు గాలింపులో యువకుడి మృతదేహం లభ్యమవగా రమ కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె కోసం గాలించగా చేబ్రోలు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న కాలువ వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది. ఇన్స్టాలో ఏర్పడిన పరిచయం, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక తల్లికి పుత్రశోకాన్ని మిగిలిస్తే 2 పసిపిల్లలను తల్లి లేని అనాథలను చేశాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ అంశానికి సంబంధించి మా కోఆర్డినేటర్ శివకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. రైట్ శివకృష్ణ, చెప్పండి, అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. ఎవరు ఎలా వాడుతున్నారు అనేది వాళ్ళ వ్యక్తిగత ఇష్టాల ఆధారంగా ఉంటుంది. కొందరైతే ప్రకృతి అవకాశాలు అర్హంగా మార్చుకుంటే మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్కి ఎదిగేందుకు అవకాశం కల్పించి ఈ సోషల్ మీడియా. ఇంకొందరైతే వ్యక్తిగత జీవితంలో కొత్త వారిని ఆహ్వానించే వేదికగా మారగా కారణం ఏదైనా సోషల్ మీడియా నుంచి మన సమాజంలో మార్పులు పెద్ద ఎత్తున చేసుకోవడం కాదు, ఇక వ్యవస్థగత ప్రయత్నం కొన్నిసార్లు సవాలుగా అనిపిస్తున్నాయి. పరిస్థితి కాకపోతే బంగారు దగ్గర అవుతున్న సేపు అదే సాంకేతిక పుణ్యమాన మన అభ్యంతరంగా కొన్ని జీవితాలు ముగిసిపోతాయి. ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా పరిచయాలు సృష్టిస్తున్న పేరు విషయాలకు ఈ గత ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో మొదలైన ఒక ప్రేమైన రహస్య వివాహం చివరికి 2 ప్రాణాలు బలికొంది. కట్టుకున్న భర్త తన బిడ్డలను కాదని ప్రియులతో ఏదడికి నచ్చిన ఓ వివాహిత పెద్దల అభ్యంతరాలకు పెద్దవాళ్ళ ఒప్పుకోలేదు. చివరికి ప్రియులతో కలిసి సూసైడ్కి పాల్పడింది. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరగడంతో అక్కడ తీవ్ర విషాదం చోటు చేస్తుంది. మన పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే మధ్య ఏలూరు జిల్లా వెంకటూరు మండలం నల్లమాల గ్రామానికి చెందిన చిన్న మావులయ్య స్థానికంగా చేపల ప్యాకింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే అతనికి కొన్నేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ లో శ్రీకాకుళం జిల్లా సింగపూరం గ్రామానికి చెందిన ఇరి రమణమ్మతో పరిచయం ఏర్పడగా అప్పటికే రమణమ్మతో పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు. సాధారణంగా పరిచయం అయిన వీళ్ళ బంధం, వీళ్ళ స్నేహం కొద్ది రోజులుగా ప్రేమగా మారింది. ఒకరి ఇంటికి మరొకటి ఉండలేనంతగా వాళ్ళ దగ్గర కాగా తమ ప్రేమ భక్తులు అంగీకరిస్తారని భావించిన మామూలుగా ఇతోల రాష్ట్రంగా వివాహం చేశాడు. అనంతరం ఎర్రమల్ల గ్రామంలోని కాపురం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న రమ భర్త ఆమె తల్లిదండ్రులు ఆగ్రహంతో ఎర్రమల్లతో కూడుకున్నారు. మామూలయ్య కుటుంబాన్ని తీవ్రంగా నిలదీశారు. తమ కూతురు జీవితం నాశనం చేశామని
మామూలు ఆగ్రహం వ్యక్తం చేయగా అనంతరం తమను బలవంతంగా తమతో పాటు చెడిపోవడానికి తీసుకెళ్లారు. ఈ పరిణామంతో మావులయ్య తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 24వ తారీఖు రాత్రి మావులయ్య తన అన్న కుమారుడికి ఫోన్ చేసి రమ తిరిగి వచ్చేసింది, ఇద్దరం నాగుగుంట కాలువ గట్టు దగ్గర ఉన్నాం, వెంటనే ఇక్కడికి రా అని చెప్పి మరీ ఫోన్ చేశారు. ఆందోళనతో అతను చిన్న కుమారుడు వెంటనే నాచుగుంట కాలువ వద్దకు చేరుకునేసరికి అక్కడ మావులయ్య రమ కనిపించలేదు. వారి చెప్పులు, సెల్ ఫోన్, ఇతర వస్తువులు మాత్రం గట్టిపై పడి ఉన్నాయి. దీంతో వారి గోడలు పశ్చిమ కాలువలోకి దూకి సూచన పాల్గొని అనుమానించి వెంటనే సేబ్రో పోలీసులు సమాచారం అందించారు. అయితే రైట్ ఓకే శివకృష్ణ, థ్యాంక్ యూ.